ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటాయి, ఇవన్నీ మేము పట్టించుకోదలుచుకోలే. ముందు అభివృద్ధి చేసుకుంటా ముందుకు పోతాం. ఈ 2 బ్రిడ్జిలు కూడా రాబోయే 6 నెలల నుంచి 8 నెలల లోపల ఖచ్చితంగా పూర్తి చేస్తాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కార్పొరేషను ఎమ్మెల్యే ఒకటే పార్టీ వాళ్ళు ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ఉంటే అభివృద్ధి చేసేదానికి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేదానికి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఎమ్మెల్యే తెలుగుదేశం, ప్రభుత్వం తెలుగుదేశం. అదేవిధంగా కార్పొరేషన్లో కూడా అన్ని స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలిపించండి. తెలుగుదేశం పార్టీ గెలిస్తే కౌన్సిల్, ఇక్కడ ఎమ్మెల్యే కౌన్సిల్ ఒక పార్టీ వాళ్ళు ఉంటే అన్ని రకాలుగా కూడా అభివృద్ధిలో ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఈరోజు ఆ కౌన్సిల్ చూస్తూ ఉంటాం, ఏ కార్యక్రమాన్ని ముందుకు పోనీరు. 10 నెలలుగా ఒక్క కౌన్సిల్ సమావేశాన్ని కూడా పెట్టలే, ఒక్క తీర్మానాన్ని ఆమోదించలే. అభివృద్ధిలో నిల్లు. ఈరోజు అందుకే కార్పొరేషన్ అనుమతులు లేకపోయినా, కార్పొరేషన్ మీటింగ్లు పెట్టకపోయినా, రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కౌన్సిల్లో ఏ తీర్మానాలు ఆమోదించాలో అవన్నీ కూడా మేము ప్రభుత్వం చేత ఆమోదింపజేసుకొని రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు కానీ, బ్రిడ్జిల నిర్మాణం కానీ, డ్రైన్స్ నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా ఇంకా రేపు రాబోయే 2-3 నెలల్లో దాదాపు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రితో మాట్లాడి 300 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి తొందరలో శాంక్షన్ కూడా కాబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.